హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం ఎగ్ క్యారెట్ తో బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఎక్కువ టైం లేనప్పుడు దీనిని చాలా తొందరగా చేసుకోవచ్చు. హెల్దీ కాబట్టి పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. దీని తయారీ కోసం ముందుగా క్యారెట్ పైనున్న తొక్కను తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా తురుముకోవాలి. తరువాత మిక్సింగ్ బౌల్లో తురుము పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ గోధుమ పిండి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 2 కోడిగుడ్లను పగలగొట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని అట్టుగా వేసుకోవడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ క్యారెట్ మిశ్రమాన్ని అట్టుగా వేసుకోవాలి. దీనిని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. 2 వైపులా వేగిపోయిన తర్వాత స్టవ్ మీద నుండి బయటకు తీసేసుకుందాం. చూసారుగా, ఈ రెసిపీని చాలా సింపుల్ గా రెడీ చేసుకున్నాం. దీనిని బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వేసి పిల్లలకు పెట్టవచ్చు. ఎగ్ లో క్యారెట్, గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.